హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఈ మధ్యన నాకు కొత్త బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలిసింది. ఇది స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కి, రిటైర్ అయ్యి ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనిపించింది. ఎందుకు అంటే దీంట్లోని మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంతేకాకుండా సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎండలో, ఈ ట్రాఫిక్లో మీరు ఎక్కడికి వెళ్ళి బిజినెస్ చేయక్కర్లేదు. మీరు మీ ఇంట్లోనే కూర్చుని, మీ కంఫర్ట్ జోన్లో కూర్చుని మీరు మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అది ఎలాగా అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా కొద్దిగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. దానికన్నా ముందు మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శిరీష అండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా, నేను ఎప్పుడు లైవ్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఈ బిజినెస్ గురించి మాట్లాడదాం. అసలు ఈ బిజినెస్ ఏంటి అంటే ఇది ఒక రీసేలింగ్ బిజినెస్ అండి. ఇది ఒక యాప్ ద్వారా రన్ చేయబడే రీసేలింగ్ బిజినెస్. ఈ యాప్ పేరు మీషో యాప్ అన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేస్తే మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రీసేలింగ్ బిజినెస్ అంటే ఏంటి అన్నది కొద్దిగా మాట్లాడుకుందాం. నార్మల్లీ రీసేలింగ్ అంటే మీరు కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర కానీ, హోల్సేల్ షాప్ దగ్గరికి కానీ వెళ్ళి మీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి మీరు కొన్ని ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తారు. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అని పర్చేస్ చేస్తారు. మీరు మీ ఇంటికి కానీ, మీ షాప్కి కానీ తెచ్చుకుంటారు. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లోని మీ ప్రాఫిట్ మార్జిన్ ని యాడ్ చేసుకుని వాటిని సేల్ చేస్తారు. మీరు పర్చేస్ చేసిన దానికి, మీరు సేల్ చేసిన దానికి మధ్యలో మిగిలే అమౌంట్ మీ ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఇది నార్మల్ రీసేలింగ్. ఇవే మనం బయట చూసే షాపులు ఇవన్నీ ఇదే కాన్సెప్ట్ మీద రన్ చేయబడతాయి అనమాట. నెక్స్ట్, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత రీసేలింగ్ బిజినెస్ అనేది ఆన్లైన్ రీసేలింగ్ బిజినెస్ గా తయారైంది. అదే మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిల్లో కూడా బోల్డ్ మంది రీసేలర్స్ ఉంటారు, బోల్డ్ మంది రీటైల్ షాప్ వాళ్ళు ఉంటారు. మనం పర్చేస్ చేస్తాం, హోల్సేల్ షాప్ వాళ్ళు మనకు అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా ఏంటి వాళ్ళ కస్టమర్ బేస్ ని వాళ్ళు పెంచుకున్నారు. బట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీరు బిజినెస్ చేయడం వల్ల ఫస్ట్ మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉండాలి, వాటిని మీరు సేల్ చేయాలి. దీంతోనే మీరు అమెజాన్ కి కమిషన్ పే చేయాల్సి వస్తుంది. అండ్ వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బోల్డ్ అండ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ మీషో యాప్ లోని ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీ వర్క్ అన్నది చేసుకోవచ్చు. మీ బిజినెస్ అన్నది మీరు రన్ చేయొచ్చు. మీరు బోల్డ్ అన్ని డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి ప్రతిదీ నేను ఇక డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ యాప్ ప్రతి ఒక్కరు రన్ చేయగలుగుతారండి. చాలా చాలా ఈజీ లాంగ్వేజ్, ఈజీగా ఉంటుంది ఈ యాప్ అనేది. అంతేకాకుండా ఇది మీకు ఇష్టమైన లాంగ్వేజ్ లో మీరు సెట్ చేసుకోవచ్చు. తెలుగులో సెట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ లో సెట్ చేసుకోవచ్చు, హిందీలో సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంగ్లీష్ ఎక్కువగా ఇష్టపడరు, మీరు తెలుగులో ఫ్లూయెంట్ అనుకుంటే మీరు ఈ యాప్ మొత్తాన్ని తెలుగులో కూడా యూజ్ చేయొచ్చు. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి, అందులో ప్రతిదీ నేను ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, నేను కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీరు ఈ మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు. దీనికి 4.5 స్టార్ రేటింగ్ వచ్చింది. అండ్ 5 మిలియన్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. అండ్ 50 lakh రీసెలర్స్ ఉన్నారు, ఎవరైతే 25,000 దాటి ఈ యాప్లో ఎర్న్ చేస్తున్నారు. తర్వాత ఈ యాప్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ మన ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మనం ఏ లాంగ్వేజ్లో కావాలో, మనం ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉంటామో ఆ లాంగ్వేజ్లో ఈ యాప్ని మనం యూస్ చేయొచ్చు. లైక్ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో మీ ఇష్టం. తర్వాత అక్కడ వాళ్ళు అడుగుతారు మన ఏజ్, మన మేలా ఫీమేలా ఇవన్నీ అడుగుతారు. అవన్నీ మనం అక్కడ రాసి నెక్స్ట్ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా చాలా ఈజీ అండి ఈ యాప్ని యూస్ చేయడం అనేది. అండ్ మనకి నచ్చిన లాంగ్వేజ్లో మనం యూస్ చేయొచ్చు. తర్వాత యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మీ పాపులర్ ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. లైక్ బెడ్షీట్స్ అవని, హోమ్ అప్లయన్సెస్ అవని, చెప్పులు అవని, ఫుడ్ అవని, ఇలా అన్ని రకాలవి అక్కడ ఉంటాయి. తర్వాత ఆల్ కేటగిరీ అని నొక్కితే అక్కడ అన్ని కేటగిరీస్లో ఉన్నవి వస్తాయి. పర్టికులర్ మీరు కిడ్స్ వేర్ కేటగిరీ నొక్కితే ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. కిడ్స్కి సంబంధించినవన్నీ వస్తాయి అన్నమాట. మీరు అక్కడ చిన్న హెల్ప్ బటన్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, మీరు అక్కడ క్లిక్ చేసి మీరు హెల్ప్ కూడా పొందవచ్చు ఈ మీషో యాప్ ద్వారా. అండ్ ఆల్ కేటగిరీస్లోనే మీకు ఇక్కడ జ్యువెలరీ, సారీస్, కుర్తీస్, హోమ్ అప్లయన్సెస్ అన్నీ చూపిస్తాయి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం కుర్తీస్ చూపిస్తున్నాను. ఇక్కడ చూసారుగా పాపులర్గా బాగున్న కుర్తీస్ అన్నీ ఇలా వస్తాయి. మీరు డైలీ వేర్ చేయాలనుకుంటున్నారా, ఒకేషనల్ వేర్ చేయాలనుకుంటున్నారా అలాగా. తర్వాత మీకు అక్కడ ఒక చిన్న
వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుంది కదా, మీరు అక్కడ క్లిక్ చేస్తే వీటన్నిటిని మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లోని షేర్ చేసుకోవచ్చు. అక్కడ డీటెయిల్గా మీకు ప్రతిదీ చాలా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుందండి. అక్కడ మీరు కాపీ అన్న బటన్ని ప్రెస్ చేస్తే మీ డిస్క్రిప్షన్ అనేది కాపీ చేస్తుంది, అక్కడ మీరు వాట్సాప్లో షేర్ చేయొచ్చు. చూసారుగా ఎంత ఈజీయో ఈ యాప్ని యూస్ చేయడం. మీరు ఒక్కొక్కటే కాకుండా మల్టిపుల్గా కూడా లైక్ కేటగిరీ మొత్తాన్ని కూడా మీరు ఈజీగా షేర్ చేసుకోగలుగుతారు. అండ్ మీరు ఆ కుర్తీలో ఉన్న డిఫరెంట్ కలర్స్ని వీటన్నిటిని మీరు చూడొచ్చు, సైజెస్ని మీరు చూడొచ్చు. లైక్ సూపర్ ఈజీ అండి ఈ యాప్ ద్వారా బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం. చూసారుగా మల్టిపుల్గా ఒకేసారి నేను పంపిస్తున్నాను. అంతేకాకుండా డిస్క్రిప్షన్ కూడా నేను పంపించేస్తున్నాను. ఇక్కడ మీరు రాయవలసిన అవసరం లేదు, మీరు అది ఏ సైజులో ఉంది ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మీషో యాప్లో డీటెయిల్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇది అన్నది ఆర్డర్ అన్నమాట. మీరు ఇప్పటి వరకు చేసిన ఆర్డర్స్ అన్నిటిని మీరు ఇక్కడ ఈ కేటగిరీలో చూడగలుగుతారు. తర్వాత దీన్ని అలా ఆర్డర్ ప్లేస్ చేయాలి. దాని ఫస్ట్ సైజెస్ మీరు మీ కస్టమర్ మీకు ఆర్డర్ ఇచ్చారనుకోండి, దాని సైజ్ అడగండి, అడ్రస్ అడగండి. దాని తర్వాత యాడ్ టు కార్ట్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ పేమెంట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు మీ ప్రాఫిట్ మార్జిన్ని మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ప్రాఫిట్ మార్జిన్ అనేది మీషో చేయదండి, మీరు మీ ప్రాఫిట్ మార్జిన్ అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు 500 రూపీస్ దానికి 50 రూపీస్ వేసుకుంటారా లేదా 200 వేసుకుంటారా అన్నది మీ ఇష్టం అనమాట. ప్రాఫిట్ మార్జిన్ని మీరు వేసుకోవాలి. మీకు ప్రోడక్ట్ సేల్ అవ్వాలి అంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కొద్దిగా తక్కువగా వేసుకుంటే బిజినెస్ స్టార్టింగ్లో మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే 500 రూపీస్ ప్రోడక్ట్కి మీరు ఒక 25 to 50 రూపీస్ వరకు ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నది నా పర్సనల్ ఫీలింగ్. ఈ ప్రాఫిట్ మార్జిన్ని మీరే డిసైడ్ చేయొచ్చు. అది మీషో యాప్లోని అన్నిటికన్నా బాగా అనిపించిన ఒక పాయింట్ అనమాట. అంతేకాకుండా ఈ యాప్ గురించి మీరు నేర్చుకోవాలి అనుకుంటే అక్కడ లెర్న్ అనే ఒక ఐకాన్ కూడా ఉంటుందండి. దాన్ని మీరు ప్రెస్ చేసినట్టయితే ఈ యాప్కి సంబంధించిన అన్ని వీడియోస్ వస్తే మీరు అక్కడ వాచ్ చేయొచ్చు. తర్వాత కాంటాక్ట్ అస్లోని ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి 2 ఉంటాయి. అక్కడ మీరు వాళ్ళు కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత అకౌంట్ సెట్టింగ్లోకి వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ఇవ్వాలి. సో మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత రిఫరల్ అండ్ ఎర్న్లో కూడా మీరు మీ వేరే ఫ్రెండ్స్కి రిఫర్ చేసి డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు. చూసారుగా ఈ యాప్ని యూజ్ చేయడం ఎంత ఈజీయో. ఇక్కడ మీరు ప్యాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మీరు జస్ట్ చేయవలసిందల్లా మీషో యాప్లోకి వెళ్ళి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్స్ నచ్చుతాయి అన్నది రీసెర్చ్ చేసి మీకు ఎటువంటి సర్కిల్ ఉంది, మీకు ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు మీకు ఫ్రెండ్స్గా ఉన్నారు, మీ వాట్సాప్ గ్రూప్లో ఏజ్ గ్రూప్స్ ఎలాంటివి ఉన్నాయి, వాళ్ళకి తగ్గట్టుగా మీరు మీషో యాప్లో ప్రోడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసి వీళ్ళని షేర్ చేస్తుండాలి. ఇక్కడ నేను పర్సనల్గా మీకు ఇచ్చే టిప్ ఏంటి అంటే కేటగరైజ్ చేయండి మీ గ్రూప్స్ని. వాట్సాప్ గ్రూపులు అందరినీ కలిపి ఒకే గ్రూప్ చేసి కిచెన్ ఐటమ్స్, కుర్తీలు, చీరలు అన్ని అందులో షేర్ చేసేస్తే గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇరిటేట్ అవుతారండి. సో కేటగరైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఒక లిమిట్ పెట్టుకోవాలి, ఎన్ని ఫోటోలు పంపించాలి, ఈ కేటగిరీలో ఎన్ని పంపించాలి, ఈ కేటగిరీలో ఎన్ని పంపించాలి. అండ్ ఒక పర్సన్కి ఏదైనా ఎక్కువగా నచ్చింది అనుకుంటే వాళ్ళకి పర్సనల్ మెసేజ్ చేయడం, ఇలా కేటగరైజ్ చేసి దీన్ని ఒక సీరియస్ బిజినెస్గా మీరు థింక్ చేయాలన్నమాట. అండ్ ఈ మీషో యాప్లో మీరు చేసిన ప్రతి అమౌంట్ మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆఫ్టర్ 10 days. 10 days ఎందుకు తీసుకుంటున్నారంటే మీషోకి రిటర్న్ పాలసీ 7 days ఉందండి. ఆ 7 days లోపు ప్రోడక్ట్ కనుక డ్యామేజ్ ఉన్నా ఏమన్నా వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. ఒకవేళ ప్రోడక్ట్తో మీ కస్టమర్ అనేది సాటిస్ఫై అయిపోతే మీ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో 10 days తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రిఫర్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు, అది కూడా చాలా మంచిగా ఎర్న్ చేస్తుంది. జస్ట్ మీరు ఎర్న్ చేయకుండా మీరు రిఫర్ చేసి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎర్న్ చేసిన అమౌంట్ లో కూడా మీకు కమిషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఓన్లీ వాట్సాప్ గ్రూపుల్లోనే కాదండి, మీరు ఫేస్బుక్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో పేజ్ క్రియేట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ గ్రూప్స్ క్రియేట్ చేసి మీ ప్రోడక్ట్స్ అనేవి సెల్ చేయొచ్చు. ఇక్కడ మీషోలో నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి అంటే మీషో చేస్తుంది అన్న విషయం ఎక్కడ మీకు తెలియదు అనమాట. లైక్ మీరు అక్కడ నుంచి మీరు ఇన్స్టాలో షేర్ చేస్తే మీరు మటుకు మీరే బిజినెస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎటువంటి చింత భయం లేకుండా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ స్టార్టింగ్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది కొద్దిగా తక్కువగా వేసుకోండి. మీ బిజినెస్ ని డెవలప్ చేసుకొని మీ బిజినెస్ ని మీ ట్రస్ట్ ని బిల్డప్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్ మార్జిన్ ని కొద్దిగా పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇచ్చే ఇంకొక అడ్వైస్ ఏంటి అంటే మీ కస్టమర్ టేస్ట్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఎటువంటి కస్టమర్ కి ఎటువంటి బట్టలు నచ్చుతాయి, వాళ్ళకి ఎటువంటి కిచెన్ అప్లయన్సెస్ నచ్చుతాయి, క్వాలిటీ ఎలాంటిది ఉంటే నచ్చుతుంది, అవన్నీ మీరు రీసెర్చ్ చేయాలి. అండ్ మీ కస్టమర్ని సాటిస్ఫై అయ్యేలాగా ప్రోడక్ట్స్ పిక్చర్స్ అన్న వాళ్ళకి పంపించాలి.
తర్వాత దీన్ని ఒక సిల్లీ బిజినెస్ గా తీసుకోకుండా ఒక సీరియస్ బిజినెస్ గా తీసుకుని రోజు ఇంత టైం అంటూ దానికి కేటాయిస్తే ఈ బిజినెస్ లోని చాలా డబ్బులు మనం ఎర్న్ చేయొచ్చు. దీన్ని ఏదో జోక్ గా తీసుకోవడం లేదా టైం పాస్ లా తీసుకోవడం కాకుండా స్ట్రిక్ట్ గా ఫాలో చేయండి అండ్ మీ కాళ్ళ మీద మీరు నిలబడచ్చు. మీకు కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మీ ఫ్యామిలీకి ఇవ్వచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. కింద నేను ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ అందరూ ఇండిపెండెంట్ గా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే కింద లైక్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ గ్రే కలర్ బటన్ ని బ్లూగా మార్చేయండి. ఓకేనా? మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బై.